ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేసి సమావేశాల్లో పాల్గొనకుండా జీతభత్యాలు తీసుకోవడంపై చర్చించారు. వచ్చే సమావేశాల నాటికి ఎమ్మెల్యేల హాజరు పట్టిని తమ ముందుంచాలని శాసనసభ సెక్రటేరియట్ను ఆదేశించింది కమిటీ. ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేసి సమావేశాల్లో పాల్గొనకుండా జీతభత్యాలు తీసుకోవడంపై చర్చించారు. వచ్చే సమావేశాల నాటికి ఎమ్మెల్యేల హాజరు పట్టిని తమ ముందుంచాలని శాసనసభ సెక్రటేరియట్ను ఆదేశించింది కమిటీ. ఇక ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, శాసనసభ ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైటీపీకి చెందిన పలువురు శాసనసభ్యులు అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసి సమావేశాలు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా బహిరంగంగా వ్యాఖ్యానించారు. సభకు రాకుండా జీతాలు తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు అని, దీనిపై బిల్లు ఒక చట్టం తీసుకురావాలని కూడా ఆయన సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకాలు చేసి సమావేశాల్లో చర్చల్లో పాల్గొనకుండా జీతభత్యాలు తీసుకోవడంపై చర్చించడంతో పాటు సభలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, బహిరంగ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలం ఉపయోగించడంపై కూడా చర్చ జరిగింది. ఈ రెండు అంశాలు ఆమోదయోగ్యమైన అంశాలపై కూడా ఎథిక్స్ కమిటీ చర్చించింది. వచ్చే సమావేశం నాటికి ఎమ్మెల్యేల హాజరు పట్టిని అంటే అటెండెన్స్ రిజిస్టర్ ని తమ ముందుంచాలని శాసనసభ సెక్రటేరియట్ ఆదేశించింది. ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు జ్యోతుల్ నెహ్రూ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ పలు అంశాలను వివరించారు. వచ్చే సమావేశం నాటికి అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్ ను తమ ముందుంచాలని శాసనసభ సెక్రటేరియట్